అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సో చెప్పండి, సినీ పరంగా వచ్చారా, పొలిటికల్ పరంగా వచ్చారా, పవన్ కళ్యాణ్ అభిమానిగా వచ్చారా? నేను రాజకీయ రంగం నుంచే వచ్చా. ఎలా ఉంది ట్రైలర్? ట్రైలర్ ఒక అద్భుతంగా ఉంది. సినిమా అనే కాదు, వారు రాజకీయాల్లోనూ సినిమా ప్రపంచంలోనూ ఇది ఒక కళాఖండంలాగా తీశారు ఈ సినిమాని. మట్టికి బ్రహ్మాండమైన అద్భుతంగా ఉంది. వారికి ఏ రంగంలోనైనా వారు కింగే కాబట్టి ఆయన ఈ సినిమా అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉంటుంది కూడా. రికార్డులన్నీ బద్దలు కొట్టుద్ది. ఈ సినిమాని చూసిన వాళ్ళు ఎవరైనా కానీ సనాతన ధర్మం ఎలాగుందో కూడా ఈ సినిమాలో ఖచ్చితంగా చూపించారు. వారికి నిజంగా నిర్మాత గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేలా ట్రైలర్లో కొత్తగా ఏం చూపించారు? అసలు పవన్ కళ్యాణ్ గారికి సినిమా మీద ఎక్స్ప్రెషన్ ఏం అవసరంలే. అది హిట్ అయినా ఫ్లాప్ అయినా నిర్మాతకి కానుకలే కానుకలు. ఏ నిర్మాత కూడా ఈ రోజు మనకి పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమా నష్టపోయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. వారి గురించి అసలు సినిమా ఎలాగుందని అనవసరంలే, సినిమా వచ్చిందా రాలేదా. ఎలా ఉండబోతుంది హరిహర వీర? అసలు ఆయన రికార్డులతో పనే లేదు. అసలు నిర్మాత బాగున్నాడా లేదా. అందరూ ప్రేక్షకులు బ్రహ్మాండమైన అలరించారు. బ్రహ్మాండంగా ఉంది సినిమా. మట్టికి బ్రహ్మాండంగా ఉంటుంది కూడా. సో సినిమా వాయిదాల మీద వాయిదా పడుతుంది. చాలా మంది దీన్ని అంటే పవన్ కళ్యాణ్ పొట్ట పెరిగిపోయింది, ఎలా చేస్తాడు సినిమాలో, ఆయన్ని కూడా విమర్శించే ప్రయత్నాలు అయితే చేశారు. ఇప్పుడు రాజకీయ రంగంలో బిజీగా ఉండడం వల్ల ఈ రాష్ట్రంలో దుర్మార్గ పాలన కోసం ఆయన రాష్ట్రమంతా తిరుగుతూ దాని బిజీ వల్ల లేట్ అయింది తప్పితే ఆయన సొంత కార్యక్రమాలు ఏం కాదు. ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం ఈ సినిమా లేట్ అయింది. ట్రైలర్ చూడడానికి జనసేన పార్టీ నేతలు కూడా విచ్చేశారు. మరి ఇంతమంది జనసేన అభిమానుల మధ్య ట్రైలర్ ఎలా ఉంది? ఎలా ఉంది మేడం పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అని? ఒక సైడ్ పొలిటికల్ గా, ఇంకో సైడ్ సినిమా పరంగా రెండు బ్యాలెన్స్ చేస్తారు. మరి మా పవన్ కళ్యాణ్ గారు హవా ఏంటో మరి ఇప్పుడు కూడా చూస్తున్నాం. మరి హరిహర వీరమల్లు మరి ఒక చరిత్రను సృష్టించబోతుంది. మరి ఎన్నడూ లేని విధంగా కొరియోగ్రఫీ కానీ పవన్ కళ్యాణ్ గారు అసలు ఎంత చక్కగా చూపించారంటే ఈ దీంట్లో ట్రైలరే ఇంత ప్రజాభిమానం పొందుతుందంటే రేపు సినిమా ఇంకా బాక్స్ బద్దలు కొడుతుందని కూడా తెలియజేస్తున్నాను. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెరిగినాయి? ఎక్స్పెక్టేషన్స్ అసలు ఇప్పుడు అంటే మా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే అందరికీ కూడా హై ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మరి దాన్ని కరెక్ట్గా రీచ్ అయ్యే దాంట్లోనే మరి డైరెక్టర్ కూడా తీశారని చెప్పి ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇది ఎన్నడూ లేని విధంగా రికార్డ్ సృష్టించబోతుందని కూడా తెలియజేస్తున్నాం. ఒక చరిత్ర సృష్టిస్తబోతుంది అనడానికి ట్రైలర్ ప్రత్యక్ష సాక్ష్యం. పవన్ కళ్యాణ్ గారి సినిమా హద్దుల్లో ఇక డైలాగులకి కొదవలేదు. పులుల్ని వేటాడటానికి వస్తున్న బెబ్బులి మా పవన్ కళ్యాణ్ గారు. రాత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ట్రైలర్ లాంచ్కి ఎలా ఉందంటే సినిమాకి ఇక వాళ్ళకే వదిలేస్తున్నాం, పబ్లిక్కి వదిలేస్తున్నాం. బాగా బాబులు రికార్డులు కొట్టేస్తుంది, మామూలు రికార్డులు కాదు.